నంద్యాల జిల్లాలో కూటమి ప్రభుత్వపై సిపిఐ పార్టీ గరం మాటలు విసురుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని ఆరోపించింది. సూపర్ 6 వెంటనే అమలు చేయకపోతే వామపక్ష భావాలు ఉన్న పార్టీలను కలుపుకొని ఉద్యమానికి దారితీస్తామని సిపిఐ నేత రామకృష్ణ అన్నారు. అర్హులైన పేదవారికి 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ సర్కారు మాదిరి రేషన్ షాపులో సన్నబియ్యం అందించాలని సిపిఐ నేత రామకృష్ణ కోరారు. అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు. ప్రత్యేకించి సూపర్ 6 అనే పేరుతో చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన తర్వాత ప్రజలు కూడా దానికి ఆమోదం తెలిపారు. సూపర్ 6 వాగ్దానాలు అమలు చేస్తామంటా ఉన్నారు. చంద్రబాబు గారికి మళ్ళీ అవకాశం ఇవ్వాలి, మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకు అన్ని వాగ్దానాలు కూడా అమలు చేస్తాడని చెప్పి చాలామంది ప్రజలు కూడా పేద వర్గాల వారందరూ కూడా ఓట్లేశారు. ఇవాళ అధికారానికి వచ్చి రేపు 12వ తేదీ నాటికి 1 సంవత్సరం అవుతుంది. దాదాపు ముఖ్యమంత్రిగా ఆయన పదవిని చేపట్టి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంలో ఇవాళ మళ్ళీ ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇవాళ అడుగుతా ఉన్నాం. అయ్యా, మీరు అధికారం వచ్చారు, మీకు అసెంబ్లీలో కూడా భారీ మెజార్టీ ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వానికి దాదాపు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీకి